ఉమ్, కరోనా తర్వాత ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు అవన్నీ నడిచిపోయినాయి. ఇది అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి 21లో కదా సార్, 2021లో 22 జరిగినాయి. దాకా కూడా జరిగినాయి జరిగిన కదా. సంవత్సరానికి ఈయన చనిపోయాడు. మళ్ళీ స్థానిక 22లో ఎన్నికలు కూడా చనిపోయాడు. జరిగినాయి కదా కొన్ని. అవును. బేసిక్గా జరిగిన వెంటనే పెట్టరు. అవును. అది ఎన్నికల సంఘం ఓకే. తీసుకునేటటువంటి ఇష్యూ అనమాట అక్కడ. అంటే ఒక 2 ఏళ్ళ టైం ఉంది కదా, 2 ఏళ్ళలో ఎప్పుడు ఛాన్స్ రాలేదు అంతే ఎన్నికలు ఉండొచ్చు. పెట్టే అంటే అవకాశం. మనం పెడితే ఎవరు పెడితే వాళ్ళే అనుకుని ఉంటాడేమో. ఎప్పుడైనా గెలుస్తాం కదా అనేది ఒక రకంగా. సార్, ఇదే టైంలో అమరావతికి సంబంధించి నిజంగా రైతుల్లో మార్పు ఏమన్నా కనిపిస్తోందా? ఆ కనిపించే మార్పు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టెప్ లేదంటే స్వయంకృత అపరాధం? ఎందుకంటే ఇప్పుడు ఒక బయట బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, ఒక మహిళది జగన్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్నట్టుగా. అదే గనక ఒక తప్పిదంగా ఏమన్నా చూడాలా? అది రేపొద్దున్న జగన్కి అమరావతిలో కూడా జగన్ మ్యాన్ ఏమన్నా కనిపిస్తుందని అనుకోవచ్చు. అమాయకత్వం అంత సీన్ ఏం లేదు. ఉరికినే అక్కడ దాన్ని ఏమంటారు, చంద్రబాబుని తమ అనుకున్నట్టు చెయ్యమని చెప్పడం కోసం, ఏదో ఒత్తిడి చేయడం కోసం మాట్లాడుంటారు. కానీ అమరావతిలో ప్రభుత్వం మీద కోపం వస్తుంది కొన్ని ఇష్యూస్లో. ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ భూమి కోల్పోయి. ఈ రోజు వరకు 11 అంటే మధ్యలో 8 ఏళ్ళు వేసుకోవాలి, 8-9 ఏళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే 14 కదా ప్రభుత్వం వచ్చింది, తీసుకుంది 16 వాళ్ళ దగ్గర. 16లో భూములు తీసుకున్నారు కాబట్టి 8 ఏళ్ళు దగ్గరగా. అప్పుడు ఒక 3 ఏళ్ళు అప్పుడే ఇచ్చేయాలి, అది పోయింది. వాళ్ళందరూ 2 ఏళ్ళ టైం అయిపోయి 18 ఏళ్ళు